ఎంఎస్పి కూడా రాని పరిస్థితి. వరికి క్వింటాలకు 2369 అయితే క్వింటాలకు ఏ రైతు కూడా కనీసం అంటే 300 రూపాయల నుంచి 400 రూపాయలు తక్కువకు అమ్ముకున్న పరిస్థితి. కానీ ధాన్యం కొనుగోలు విషయంలో వీళ్ళు గొప్పగా చేస్తున్నట్టుగా చెప్పుకుంటారు. వీళ్ళ పుణ్యమా అని చెప్పి గతంలో ఈ క్రాప్ పెట్టి ఆర్బీకేల ద్వారా ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు వచ్చేట్టుగా కొనుగోలు చేస్తూ ఎంఎస్పి ఇవ్వడమే కాకుండా జిఎల్టీ గన్నీ బ్యాగ్స్, లేబరు, ట్రాన్స్పోర్ట్ ద్వారా ప్రతి ఎకరాకు ప్రతి క్వింటాల్కు అదనంగా 252 రూపాయలు మా ప్రభుత్వ హయాంలో మేలు జరిగేది. ఈరోజు రైతులు దళారీలకు అమ్ముకునే పరిస్థితి పుణ్యాన ప్రభుత్వం కొనుగోలు చేసే కార్యక్రమం నుంచి, ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసే కార్యక్రమం నుంచి పక్కకు తప్పుకోవడం వల్ల ప్రతి రైతుకు కూడా 300 నుంచి 400 రూపాయలు తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఆశ్చర్యం ఏమిటంటే అసలు మా ప్రభుత్వం హయాంలోనే వెంటనే డబ్బులు ఇచ్చే సంస్కృతి మా ప్రభుత్వ హయాంలో మేము తీసుకొచ్చింది. 21 రోజుల లోపల కొనుగోలు చేసిన 21 రోజుల లోపల డబ్బులు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టింది మా ప్రభుత్వ హయాంలో. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు గతంలో 960 కోట్ల రూపాయలు బకాయిలు పెడితే ఆ బకాయిలు మేము క్లియర్ చేసినాం ధాన్యం కొనుగోలు. అదేదో వీళ్ళు గొప్పగా వీళ్ళు ఏదో ధాన్యం కొనుగోలు చేసేదానికి ఏదో వీళ్ళు డబ్బులు 2 వారాల్లో ఇవ్వడం ఏదో గొప్పగా అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. అసలు వీళ్ళు ధాన్యం కొనుగోలు అనేది రైతులకు ఇవ్వడంలా, రైతుల దగ్గర నుంచి ఫస్ట్ మిల్లర్లు కొంటున్నారు, మధ్యవర్తులు కొంటున్నారు. ఆ మిల్లర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత మిల్లర్లు 2 వారాలకు అప్లోడ్ చేస్తూ ఉన్నారు. అప్లోడ్ చేసిన తర్వాత కానీ రైతులకు అప్లోడ్ చేసిన తర్వాత కానీ డబ్బులు రిలీజ్ కావడంలా. రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన తేదీ నుంచి కాదు డబ్బులు ఇచ్చేది, మిల్లర్లు అప్లోడ్ చేసిన తేదీ నుంచి ఇస్తున్నారు. ఇక ఏ పంట తీసుకున్నా కానీ మొక్కజొన్న, అరటి, కొబ్బరి, కందులు, మినుములు, పెసలు, శనగలు, సజ్జలు, మిర్చి, టొమాటో, చీనీ, పత్తి ధరలు పూర్తిగా పడిపోయినా కూడా ఆ రైతును ఆదుకునేందుకు ఈ ప్రభుత్వము విధించింది చెనిక్కాయలకు బెల్లానికి కూడా సరిపోవడం. అంత దారుణంగా రైతుల జీవితాలతో ఆడుకుంటూ ఉంది. ఇప్పుడు కూడా యాస్ వి స్పీక్ శనగ రైతులకు రేట్ లేక అగసాట్లు పడతా ఉన్నారు. 5,000 రూపాయలు కొనుగోలు చేసేవాడు లేడు. 5,800 రూపాయలు ఎంఎస్పి, 5,875 రూపాయలు ఎంఎస్పి రేటు. కానీ ఈరోజు 5,000 రూపాయలకు రైతులు తెగ అమ్ముకుంటున్నారు. మా హయాంలో 8,000 రూపాయలకు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ద్వారా మేము కాంపిటీషన్ క్రియేట్ చేసి 8,000 రూపాయలకు రేట్లు పెంచి రైతులకు మేలు జరిగించేట్టుగా చేసినాం. అది ఈరోజు రైతుల పరిస్థితి. ఈ ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి కోసం ఖర్చులు చూస్తే 2024-25 బడ్జెట్లో కేటాయించింది 300 కోట్లు, ఖర్చు చేసింది కేవలం 50 కోట్లు, 50,48 లక్షలు 24-25లో. 2025-26 బడ్జెట్లో వీళ్ళు పెట్టింది 300 కోట్లు, ఖర్చు చేసింది రివైజ్డ్ ఎస్టిమేట్లో 342 కోట్లు అంటున్నారు. అది రివైజ్డ్ ఎస్టిమేట్లు చేసినారా లేదా దేవుడికి ఎరుగు. ఈ 2026-27లో బడ్జెట్లో వీళ్ళు పెట్టింది 500 కోట్లు. నేను అడుగుతా ఉన్నా, అదే మా హయాంలో 3,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఆ 5 సంవత్సరాలలో ఏకంగా 7,756 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసి మేము ధరల స్థిరీకరణ నిధి తీసుకొచ్చినాం. ప్రతి ఆర్బీకేలోనూ కూడా ఈ పంటకు ఇది గిట్టుబాటు ధర అని చెప్పి ఏకంగా పోస్టర్లు తగిలిచ్చేవాళ్ళం. ఆ రేటు కన్నా పడిపోతే వెంటనే ఆర్బీకే అలర్ట్ చేసేది.
ఆ ఆర్బీకేలో పనిచేస్తూ ఉన్న ఆర్బీకే అసిస్టెంట్, అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ వెంటనే అలర్ట్ చేసేవాళ్ళు. సీఎం యాప్ అనే ఒకటి ఉండేది, కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్ అని. వెంటనే యాక్టివేట్ అయ్యేది. జాయింట్ కలెక్టర్ వాస్ మేడ్ మార్క్ఫెడ్ జాయింట్ ఎండి. వెంటనే జాయింట్ కలెక్టర్ రియాక్ట్ అయ్యేవాడు. వెంటనే ఆర్బీకే పరిధిలో కొనుగోలు జరిగేటివి, కాంపిటీషన్ క్రియేట్ అయ్యేది. ఆ కాంపిటీషన్ వల్ల రేట్లు పెరిగేటివి. ఏకంగా 7,756 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి ప్రైజెస్ నిలబడేట్టుగా చేసినాం. ఆ టేబుల్ కూడా చూడండి ఒకసారి. ఏ పంటకు మార్కెట్ ఇంటర్వెన్షన్ వల్ల ఏ రకంగా మేము ఇంటర్వ్యూన్ అయ్యి ఏ రకంగా రేట్లు నిలబెట్టినామని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఆయన క్రియేట్ చేసిన ఈ సంక్షోభం వల్ల, ఆయన క్రియేట్ చేసిన సంక్షోభం అని చెప్పి నేను కేటగారికల్గా చెప్తా ఉన్నా. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం ఆర్బీకేలో నిర్వీర్యం చేశాడు, ఒక పద్ధతి ప్రకారం ఈ క్రాప్ను నిర్వీర్యం చేశాడు, ఒక పద్ధతి ప్రకారం దళారీ వ్యవస్థను తీసుకొచ్చినాడు. ఇవన్నీ మ్యాన్మేడ్ బ్లండర్స్. ఇవన్నీ మా హయాంలో ఇవన్నీ కూడా మేము అధిగమించినాం. ఆర్బీకేలు తీసుకొచ్చినాం, ఈ క్రాప్ చేసినాం, సీఎం యాప్ అని చెప్పి కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్ అని చెప్పి ప్రైజెస్ మానిటర్ చేసేవాళ్ళం. ఇవన్నీ కోవిడ్ సమయం ఉన్నా కూడా రైతులు చేయబట్టుకుని నడిపించడం. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఉచిత పంటల బీమాని తీసేసినాడు. ఇంతకుముందు ఈ క్రాప్ చేస్తే ఈ క్రాప్ ద్వారా ఆటోమేటిక్లీ ఆ గ్రామంలో ఈ క్రాపు, ఆ ఆర్బీకే పరిధి వెంటనే ఆ ఈ క్రాప్ ద్వారా ఉచిత పంటల బీమా జరిగిపోయేది. రైతులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ చేసేది ఆటోమేటిక్గా. ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ రైతుల ఖాతాల్లోకి పడిపోయేది. అదే గ్రామం, అదే ఆర్బీకే పరిధి, అదే ఈ క్రాప్ డేటాతో ట్రాన్స్పరెంట్గా లిస్టులు పెట్టేవాళ్ళు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసిన మ్యాన్ మేడ్ సంక్షోభం వల్ల రైతులకు గిట్టుబాటు ధరలు రావడంలా, ఏ రైతుకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. దళారీ వ్యవస్థ మళ్ళీ పిక్చర్లోకి వచ్చింది. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయినాయి, ఈ క్రాప్ లేకుండా పోయింది. దీని సారాంశం, రైతులకు చంద్రబాబు నాయుడు చేసిన మోసం. అన్నదాత సుఖీభావ కింద 40,000 ఇవ్వాల్సింది 10,000 ఇచ్చి 30,000 ఎగరగొట్టాడు. వీటి అన్నింటి సారాంశం ఏకంగా 2025లో ఏకంగా చంద్రబాబు లెక్కల ప్రకారమే 393 మంది రైతులు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారని